ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం ఇలా ఉంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. పరమందున దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు యూదులతో? పురాతన మార్గములను విచారించండి. ఇప్పుడు యూదులకి ఈ ఇర్మియా మాట్లాడుతున్నప్పుడు వారికి పురాతన మార్గం ఏమై ఉంటుంది? యోధా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, యోధా రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏమన్నారని, మేము దాంట్లో నడుచుకోం అన్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యూదులకి పురాతన మార్గం ఏది? ఎక్కడున్నారు? ఇర్మియా కాలము సుమారుగా 600 BC, క్రీస్తుపూర్వము 600, క్రీస్తుపూర్వము 600. ఇప్పుడు అప్పుడు ఆ సమయంలో మాట్లాడుతున్నటువంటి ప్రజలకి ఏ మార్గాలను చూడమన్నాడంటే, పురాతన మార్గాలు ఏమై ఉన్నావో అవి విచారించండి అన్నాడు. వారికి పురాతన మార్గం ఏది అంటే, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడో అది పురాతన మార్గం. అంటే సుమారుగా వారికి అక్కడి నుంచి చూస్తే క్రీస్తుపూర్వం 600 కాలంలో సుమారుగా వారు ఉంటే, ఎప్పుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది? క్రీస్తుపూర్వం 1450లో. ఎన్ని సంవత్సరాల పూర్వం ఉంది అది? ఎన్ని సంవత్సరాల పూర్వం అది? సుమారుగా 850. అంటే ఎన్ని సంవత్సరాలు పురాతనమైందంటే 850 సంవత్సరాలు. అప్పుడు ఆ మార్గాలను విచారించండి అంటే, ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో, పురాతన మార్గం ఏమై ఉందో ఆ పురాతన మార్గాన్ని, ఆ పురాతన మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు ఏమంటున్నారు? మేము దాంట్లో నడుచుకొనమని చెప్పుచున్నాం. ఎందుకు దేవుడు పురాతన మార్గాల్ని విచారించమని చెప్తున్నాడు? ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏదైతే మార్గాలను వారికి దయచేశాడో ఆ మార్గాల నుంచి వారు బయటకు వెళ్ళిపోయారు. అందులో పురాతన మార్గాల్లో నిలబడండి, పురాతన మార్గాల్ని విచారించండి అని దేవుడు యూదులతో చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి వారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా, అంటే ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు యూదులు ఇక్కడ అంటే, యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరిగి చూడండి, నమ్మకంగా
న్యాయాన్ని జరిగించుచు నమ్మకముగా నుండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల యెరూషలేముని నేను ఏం చేస్తాను? యెరూషలేముని నేను క్షమిస్తాను, నాశనం చేయకుండా ఉంచుతాను. అంటే యెరూషలేములో ఒక్కడు కూడా న్యాయం జరిగిస్తూ నమ్మకంగా బ్రతికేవాడు లేడు. ఆ టయానికి, ఆ సమయానికి ఇర్మియా ద్వారా దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పటికీ ఒక్కడు కూడా నమ్మకంగా బ్రతికేవాడు లేడు. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. దేవుడు చెప్తున్నాడు, అయినప్పటికీ వారు సరిగ్గా బ్రతకట్లేదు, అయినప్పటికీ చెప్తూ ఉన్నాడు, పురాతన మార్గాలని విచారించండి. నేను మీకు ఇచ్చిన మార్గం ఏదైందో ఆ మార్గంలో నిలిచి చూడండి, అడిగి తెలుసుకోండి అని దేవుడు చెబుతున్నా, ఒకవేళ ఆ మార్గాలు పురాతన మార్గాలను కనుక మీరు విచారిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. మీరు నడుచుకుంటే ఏం కలుగుతుంది? మీకు నెమ్మది కలుగుతుంది అని దేవుడు చెబుతున్నప్పటికీ మరేమన్నారు? మేము దానిలో నడుచుకోనము. ఎంత బాధాకరం. మేము దాంట్లో నడుచుకోనమని చెప్పుచున్నా. అయితే వాళ్ళ పరిస్థితి, ఆ యూదుల పరిస్థితి నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంది. దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేశాడు? శిక్షించాడు. మనందరికీ తెలుసు. యెరూషలేముని దేవుడు నెబుకద్నెజర్ని పంపి మొత్తం నాశనం చేయించాడు, అంటించి పడేశాడు. వచ్చి ఆ శిక్షకు వెళ్ళకముందు దేవుడు మాట్లాడుతున్నాడు, పురాతన మార్గములను మీరు విచారించండి, ఒకసారి వెతకండి పురాతన మార్గం, దాంట్లో వెతికి నడుచుకోండి, దాంట్లో అప్పుడు మీకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని దేవుడు చెబుతున్నా వినేవాళ్ళే. ఈనాడు దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా మనకు కూడా పురాతన మార్గం ఉంది. మనం ఎక్కడున్నాం? 2000 క్రీస్తు 2024. ఇప్పుడు మనకు పురాతన మార్గం ఏది? అక్కడ యూదులకి ఎంత దూరం వెళ్ళాలి? యూదులు అక్కడ ఇర్మియా మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఎంతకాలం నాటి వెనక్కి వెళ్ళాలి అంటే సుమారుగా 850 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఉంటాయి, వాస్తవానికి శాస్త్రులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి ధర్మశాస్త్ర ప్రతులు, అవి చూసుకోవాలి. ధర్మశాస్త్రం లేవీలు ఉంటారు, ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు ఉంటారు, బోధించే వాళ్ళు ఉంటారు, అవి వారు చూసుకోవాలి. ఈనాడు మనకి పురాతన మార్గం ఏది అని అడుగుతున్నాను నేను. కొత్త నిబంధన అంటే ఎన్ని వేల సంవత్సరాలకి వెళ్ళాలి మనం వెనక్కి అంటే ఎవరిని అడుగుదాం? పాస్టర్ గారిని అడుగుదామా పురాతన మార్గం ఏది అని? ఒక డినామినేషన్కి సంబంధించిన ఆయన ఒక రకంగా చెప్తాడు, ఇంకొక డినామినేషన్కి సంబంధించిన ఆయన ఇంకొక రకంగా చెప్తాడు. అవి ఎవరి మార్గాలు? దేవుడు నెలకొల్పినటువంటి కొత్త నిబంధన మార్గం కాదు. చాలామంది ఈనాడు బోధించేది, ఈనాడు ఉపదేశించేది అనేక మంది వారికి వారిగా కొత్త డాక్ట్రిన్లు వారు తయారు చేసుకుని రకరకాల సంఘాలు అనబడేవి మనకి లోకంలో కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలంగా, భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లవాడు అనబడే ప్రతి ఒక్కడు, ఒకవేళ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను లేకపోతే నేను దేవుడిని నమ్ముకున్నాను అని మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి పురాతన మార్గము ఏమై ఉన్నదో దాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అంటే భూమి మీద కనబడే ఒక పాస్టరు అనబడేవాడు తప్పు చెప్పవచ్చు, ఒక ఉపదేశకుడు అనబడేవాడు తప్పు చెప్పవచ్చు,
సువార్థికుడు అనబడేవాడు తప్పు చెప్పచ్చు. కానీ పురాతన మార్గము దేవుడు చెప్పినది, ఈనాడు మనందరం కూడా ఎలాగో బ్రతకాలో చెప్పినది ఎప్పుడు చెప్పాడు? సుమారుగా ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 2000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. అందులో మనకి పురాతన మార్గం ఏది అంటే ఏది? కొత్త నిబంధన. దాన్ని విచారించాలి ఈనాడు మనం. పురాతన మార్గంలో నిలబడాలి, పురాతన మార్గాన్ని విచారించాలి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకోవాలి, దాంట్లో నడుచుకోవాలి. అప్పుడు ఈనాడు మనకి నెమ్మది కలిగే అవకాశం. అంటే చాలామంది క్రీస్తు శకం అంటే 33 తర్వాత ఏర్పడినటువంటి ఆదిమ సంఘం యొక్క బోధను, అపోస్తుల యొక్క బోధను చాలామంది చేయట్లేదు. అపోస్తుల బోధనే చాలామంది చేయట్లా. అంటే ఏం చేయట్లేదు వాళ్ళు? పురాతన మార్గం ఏమై ఉందో దాన్ని విచారించట్లా. ఇప్పుడు కొత్తగా డాక్టర్లు పుట్టుకొని వస్తూ ఉన్నాయి. అందువలన రీస్టోర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక నమూనా ఉంది కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం బ్రతకడానికి ఆ మార్గాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఆనాడు యూదులు అలాగే విచారించలేదు. అంటే 850 సంవత్సరాల క్రితం వారికి దేవుడు అనుగ్రహించిన దానికి వారు వెళ్ళలేదు. మేము వెళ్ళం అన్నారు, అంతే. మేము నడుచుకోనమన్నారు. ఈనాడు నువ్వు నేను కూడా ఎవరితోనో చెప్పిన ఆదిమ సంఘం మనందరి మార్గము, అందరూ ఒకేలా నడుచుకోవాలి, దాన్ని అనుసరిద్దాం అని మనం ఎవరితో అయినా మాట్లాడినా మీదే మాదే. ఎవడు వినిపించుకునేది అని అడుగుతున్నాను నేను. అందువల్ల పురాతన మార్గం అంటే మనకు అనుగ్రహించబడిన కొత్త నిబంధన 2000 సంవత్సరాల క్రితం ఉంది. పాతదే కదా. 2000 సంవత్సరాల క్రితం ఉందంటే పాతదా కొత్తదా? కాదు. ఈనాడు కొత్తగా ఒక డాక్టర్ని తీసుకొస్తాడు మనిషి. ఇది కొత్త మార్గం, బైబిల్లో లేనటువంటి మార్గం. దీని ప్రకారం మనం బ్రతుకుదామని చెప్తూ ఉంటే దానికి తానా అనే మనుషులు కనబడుతూ ఉన్నారు. అందువల్ల దేవుని పిల్లలంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధన మార్గాన్ని మనం విచారించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆనాడు యూదులైతే మేము వినమన్నారు. ఈనాడు కూడా అనేక మంది కొత్త నిబంధన మార్గంలో నిలబడకుండా సైడ్కి వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమవుతారంటండి? విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు కడవరి దినాలు అంటే వాస్తవానికి కొత్త నిబంధన ప్రారంభించినప్పటి నుంచే కడవరి దినాలు అంటే అంచె దినాలు ప్రారంభమైంది. ఇంకెప్పుడో అంచె దినాలు వస్తాయని మనుషులు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడో కడవరి దినాలు వస్తాయని మనుషులు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కానీ కొత్త నిబంధన ఎప్పుడైతే ప్రారంభమైందో, సంఘం ఎప్పుడైతే భూమి మీద నెలకొల్పబడిందో అప్పటి నుంచే అంచె దినాలు లేకపోతే కడవరి దినాలు ప్రారంభమైనాయి. చాలా క్లియర్గా ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా మనకి లేఖనాలు మనకి విషయాలను తెలియపరిచాడు. ఏమన్నాడు? కొందరు అబద్ధికుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బాధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు.
విశ్వాస భ్రష్టులు అవుతారంటే అర్థం ఏంటి? విశ్వాసం నుంచి బయటకు వచ్చేస్తారు. అందువల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనమంతా కూడా అంచె దినాల్లోనే ఉన్నాం. అవి ఎప్పుడో ప్రారంభమైనవి, ఇప్పుడు కూడా అవి జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి. సో విశ్వాసం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని ముందుగానే సెలవిచ్చాడు. అనేక మంది విశ్వాస భ్రష్టులు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది విశ్వాసమో అది చేయట్లా, ఆ విశ్వాసాన్ని నమ్మట్లా, ఎలాగూ జీవించాలో అలాంటి జీవితము ఉన్నట్లా. అంటే ఏమైపోయారు? వీళ్ళకి ఏమవసరం ఈనాడు? అలాంటి వారికి ఏమవసరం? పురాతన మార్గాల్ని విచారించడం అవసరము. ఏ మార్గం ద్వారా అయితే దేవుడు బ్రతకమన్నాడో ఈనాడు మనుషులకి, ఆ మార్గాన్ని విచారించవలసిన అవసరం ఉంది. ఆదిమ సంఘం యొక్క రూపురేఖలు ఏంటో అర్థం కావాలి ఒక వ్యక్తికి. దాన్ని విచారించేవాడెవడు? బైబిల్ని బైబిల్ని చూసేవాడెవడు? ఆ మార్గం ఏం రాయబడిందో దాని గురించి ప్రయాసపడేవాడెవడు? అందువలన ఆనాడు యూదులకు చెబుతున్నదే ఈనాడు మనకు కూడా అవసరమై ఉన్నది. అనేక మంది మార్గాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మార్గాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది. కాబట్టి పురాతన మార్గమైన కొత్త నిబంధన మార్గాన్ని నేనేం చేయాలి? విచారించాలి ప్రతి విషయం. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మడానికి వీలేదు. ఎవడైనా ఏ మనిషి అయినా ఇంకొక మనిషిని మోసం చేసే అవకాశం ఉంది, కానీ బైబిల్ మాత్రం ఎవరిని మోసం చేయదు. అయితే ఆనాడు యూదులు వారు ఎందుకు పురాతన మార్గాల్ని విచారించము అని చెబుతూ ఉన్నారు? దేవుని మాటకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాస్తవం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుడు ఇర్మియా ద్వారా తెలియపరుస్తూ ఉంటే మేము ఆ మార్గంలో నడుచుకోనమని చెప్తూ ఉన్నారు అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఒకసారి చూద్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులు అనబడుతున్న వారి పరిస్థితిని మనం కంపేర్ చేసి చూస్తే ఈనాడు మనుషులకు కూడా పురాతన మార్గం అవసరమే ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అవునా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం ఇలా ఉంది: విందురని నేనెవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించరు అన్నాడు. అందులో ఏం మాట్లాడుతున్నాడు? వారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఆనాడు యూదుల యొక్క పరిస్థితి ఏంటంటే, అంటే వినడానికి చెవుల్నివ్వట్లేదు. ఇలా చూడాలి, వినడానికి చెవుల్నివ్వట్లేదు అంటే మనసు లేనటువంటి వారు అయిపోయారు. వారి మైండ్ని ఏం చేశారు? మూసేశారు. క్లోజ్ దేర్ మైండ్స్. వినడానికి మనసు పెట్టినప్పుడు వారు ఏమైనా నడుచుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, యూదుల యొక్క పరిస్థితి ఏమైందంటే, పోను ఏమైందంటే చివరికి దేవుని మాటను వినడానికి మనసును సిద్ధపరచుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈనాడు పరిస్థితి ఏంటి? కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా ఏంటి? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం: ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. ఏం చెవులండి? దురద చెవులు గలవారై. అంటే ఈనాడు కూడా అనేక మంది ఏం చేయరు? వినడానికి చెవిని ఎవరు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు
అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చే ఉన్నదంటే ఎప్పుడో వచ్చే ఉన్నది. కల్పనా కథలకు మనుషులు తిరుగుతున్నారంటే ఏంటి? సత్యానికి చెవినివ్వని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆనాడు అంతే పరిస్థితి, ఈనాడు అదే కొనసాగుతూ ఉంది. కొత్త నిబంధన సంబంధులైనటువంటి వారికి కూడా మేము క్రీస్తు వారము, క్రీస్తుని అంగీకరించిన వారము, మేము క్రైస్తవులము, దేవుని పిల్లలమని చెప్పుకునే అనేక మంది సత్యానికి చెవినివ్వనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు అంతే. మా దేవుడు యెహోవా, మాది యెరూషలేము, అక్కడ దేవుడు నివాసం చేస్తాడు అని గొప్పగా చెప్పుకుంటారు కానీ దేవుని మాటల్ని వినడానికి మనసును సిద్ధపరచుకోలేరు. ఈనాడు కూడా అంతే. ఈనాడు కూడా అనేక మంది దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు మనుషులు అనుకూలమైనటువంటి బోధకులను, వారికి అనుకూలంగా ఉండేటువంటి బోధకులను సమకూర్చుకొని ఆరోగ్యకరమైనటువంటి బోధకు వారు మనసు పెట్టక, చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. వచ్చిందంటే మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అనేక మంది బైబిల్ ఒకటి మాట్లాడుతుంటే మనుషులు ఒక రకమైన ప్రవర్తన, అసలు బైబిల్ని విడిచిపెట్టేశారు చాలామంది. కొత్త నిబంధన జీవితం కానీ, కొత్త నిబంధన ప్రవర్తన కానీ మనుషుల్లో కనబట్టలేదు. అందువల్ల ఈనాడు అవసరమా అంటే అవసరమే. పురాతన మార్గాన్ని విచారించడం ఈనాడు ప్రజలకు కూడా అవసరమే. వారు ఎలాగూ మనసును సిద్ధపరచుకోలేదో, వినడానికి చెవినివ్వట్లేదో దేవుని మాటకి, ఈనాడు కూడా దేవుని మాటను పట్టించుకోరు. తమ ఆలోచనలు ఏవో, తమ పితృపారంపర్యంగా వచ్చినటువంటి వాటిని గ్రంథంలో చొప్పించి, లేకపోతే తమ క్రైస్తవ నడకలో చొప్పించి క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసే వాళ్ళే అనేక మంది తప్ప, హితబోధ ఏంటో దానివైపు అడుగులు వేసేవారు చాలా అరుదు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు మనుషుల యొక్క పరిస్థితి, ఈనాడు క్రైస్తవులు అనబడే వారి పరిస్థితి కూడా ఒకటే అనేది మనం గుర్తించుకోవాలి. ఇక రెండవ విషయం, వారు విచారించలేకపోతున్నారు పురాతన మార్గాల్ని. ఎవరు? యూదులు. ఎందుకంటే వారు మోసం చేయవారు. ఇర్మియా 6వ అధ్యాయము 13వ వచనంలో ఉంది, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. వారి స్థితి ఎలా ఉందండి? ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి స్థితి ఎలా ఉందంట? అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు. అందులో మోసం చేసేవారు, ఇతరులను మోసం చేసేవారు, మోసం చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అందువలన వారు దేవుని మాట మేము వినం, మేము నడుచుకోం అని చెబుతూ ఉన్నారంటే అసలు దేవుని మాటకి చెవిని పెట్టరు. ఇంక వాళ్ళ బ్రతుకులు చూస్తే ఎలా ఉన్నాయండి? వారు మోసం చేసేవారిగా కనబడుతున్నారు. అల్పులేమి గనులేమి అందరూ అన్నమాట. వాడు వీడని భేదం లేదు, అందరూ మోసం చేసేవారు అయిపోయారు. మీకా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు,
అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఎంత బాధాకరం. వాళ్ళ జీవితాలన్నీ మోసపూరితమైన జీవితాలు అయినప్పటికీ మరి ఏం ఆలోచన చేస్తున్నారు? మనకి ఏ కీడు రాదు. ఈనాడు కూడా మనుషులు అంతే, మనం పరలోకం వెళ్ళిపోతాం అంతేనా? ఏం ఆలోచన చేస్తారు? తప్పు చేసేవాడు కూడా పరలోకం వెళ్ళిపోతామండి మేము. వెళ్ళిపోతాడా? మోసపూరితమైన జీవితాలు కలిగి బ్రతుకుతూ పరలోకం వెళ్ళిపోతాను అని అంటూ ఉన్నాడంటే ఎక్కడికి వెళ్దామని? దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు విడిచిపెట్టి ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకనటువంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షించాడు, భయంకరంగా. యెరూషలేముని అంటించేశాడు పరమందున దేవుడు నెబుకద్నెజరు ద్వారా. మరి ఈనాడు ప్రజల పరిస్థితి ఏమిటి? భయంకరమైనటువంటి తీర్పు కోసం మనుషులు ఎదురు చూడాల్సింది. ఏమాత్రమైనా మనుషులకు భయం ఉందా? ఈనాడు కూడా అంతే, మోసం చేసేవాళ్ళే, అందరూ వంచకులే. ఈనాడు కూడా మనుషులు మోసం చేస్తూ ఉన్నారు. దేవుడు ఒకటి చెబితే ఒకటి చేసేవాళ్ళు అనేక మంది. మోసం, డబ్బు కోసమే సేవ, ద్రవ్యం కోసమే ఏదో 4 చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది. మోసం. ఒక వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే భౌతిక సంబంధమైన బ్రతుకులోనే నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది అని మనుషుల్ని మోసం చేస్తున్నాడు. వాడి బతుకు ఎప్పుడు కూడా, వాడి మనోనేత్రాలు ఎప్పుడు పైకి వెళ్ళవు. ఎక్కడుంటాయి? వాడి నేత్రాలు ఎప్పుడు కూడా పై వాటి గురించి ఆలోచన చేయడు. ఎప్పుడు భౌతిక సంబంధమైన వాటి కోసమే. మోసం చేయట్లేదా మనిషి? ఈనాడు మోసం చేయట్లేదా? అనేక మంది ఈనాడు మనుషులు మోసపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే కొన్ని మాటలు, జీవితాలను మార్చుకునేటువంటి మాటలు కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉన్నటువంటి మాటల్ని అర్థం చేసుకోలేక, వారికి నచ్చక మోసం చేసేవారికే మనుషులు దాసులవుతోంది. ప్రభు ఇలా మాట్లాడతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది కఠినమైన మాట. ఏది కఠినమైన మాట? ఈనాడు సత్యం చెబితే మనుషులు కఠినమైన మాటగా కనబడుతోంది. మోసం చేసే వాళ్ళనే మనుషులు నమ్మే పరిస్థితి ఈనాడు. ఎంత మోసం అంటే అంత మోసం, భయంకరమైనటువంటి మోసం. కేవలం డబ్బు కోసమే, సంపాదన కోసమే సేవ జరుగుతూ ఉంది లోకంలో. ఆనాడు మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు, ఈనాడు కూడా మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. మనుషులు అనేక మంది మోసపోతూ ఉన్నారు. సత్యం వైపుకు వెళ్ళనివ్వకుండా, పురాతన మార్గాలని వారు చూడలేకుండా మోసం జరుగుతుంది. ఈనాడు మోసం జరుగుతుంది. ప్రభు మాట్లాడాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఎలాగూ ఈయన శరీరాన్ని తిననీయగలడు? ఎలాగూ ఈయన రక్తాన్ని త్రాగనీయగలడు అని మనుషులు ఆలోచన చేస్తూ, ఇది కఠినమైన మాట, హృదయాన్ని మలుచుకొని మనస్సు దేవుని మాటపై పెట్టి, ఆ సందర్భం ఏమిటి, దేని నిమిత్తం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు,
అని మనుషులు ఆలోచన చేయకుండా వక్ర భాష్యం చెబుతూ మనుషుల్ని మోసపరుస్తున్న వాళ్ళు అనేక మంది. నిజానికి అది కఠినమైన మాట కాదు. దేవుని వాక్యానుసారంగా బ్రతకమని చెబుతూ ఉన్నాడు. వాస్తవాన్ని ఆయన ఆజ్ఞల ప్రకారం తూచే తప్పకుండా బ్రతకమని చెప్తూ ఉన్నాడు అధ్యాయంలో. అది కఠినమైన మాట. మోసం లేకుండా చెప్పే మాటలు ఎలా ఉంటాయండి? మోసం లేకుండా చెప్పే మాటలు కఠినంగా ఉంటాయి, కానీ అది పరలోకానికి నడిపిస్తాయి. మోసం చేసేది పరలోకాన్ని మోస్తాయి, పరలోకాన్ని మోస్తాయి. ఆ మాటలు వినేవాళ్ళు ఎవరు? ఆనాడు ఇర్మియా ప్రకటన చేస్తూ ఉన్నాడు, మీరు 70 సంవత్సరాలు ఖచ్చితంగా చెరలో ఉంటారు అని ఇర్మియా ఆ ప్రజలతో చెప్తూ ఉంటే, కొందరు దొంగ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారు? 2 సంవత్సరాలు ఇల్లునోడు మళ్ళీ వచ్చేస్తారు. మోసం. దేవుని వాక్యం వైపు తిరగనివ్వని వారు ఆనాడు అబద్ధ బోధకులు ఎలాగైతే ఉన్నారో, ఈనాడు అబద్ధ బోధకులు అనేక మంది క్రైస్తవ సమాజం అనబడేదాన్ని మోసం చేస్తారు. అందువల్ల ఆనాడు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఈనాడు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక మూడవదిగా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం, సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఏం చేస్తున్నారంటండి? గాయమును పైపైనే బాగు చేయుదురు. మూడవ విషయం, గాయాన్ని ఏం చేస్తారు? 1, వారి మనసును సిద్ధపరచుకోలేదు. 2, మోసం చేయువారు. 3, గాయాన్ని పైపైనే కడుగుతారు. గాయాన్ని, ఇప్పుడు గాయమైంది అంటే దేవుని వాక్యం అనే మార్గంలో వారు ఉండకుండా లోకంలో బ్రతుకుతున్నారు. నిజానికి వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. గాయమైంది వారికి వాస్తవానికి. ఇప్పుడు ఆ గాయాన్ని ఏం చేయాలి? గాయాన్ని ఏం చేయాలండి? ఏదైనా గాయమైంది అనుకోండి, ఏం చేయాలి? ఏం జరుగుతుంది? గాయమైంది అనుకోండి శరీరానికి, ఏం చేస్తారు? ఏం చేస్తారండి? దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఆయన డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాడు. గాయమైతే ఖచ్చితంగా చీము పడుతుంది. ఆ చీముని ఏం చేస్తాడు డాక్టరు? ఆ చీమంతా పిండి మళ్ళీ ఆ గాయాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కట్టుకడతా ఉంటాడు. ఆ చీము పిండకుండా కట్టుకడుతున్నాడు అనుకోండి, చీము తెలుస్తుంది కదా మనకి. ఆ చీము పిండట్లా కట్టు మాత్రం మార్చేస్తున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? పైపైనే బాగు చేస్తున్నాడు అన్నమాట. గాయాన్ని నువ్వు దాన్ని పిండకుండా, ఆ గాయాల్ని, ఆ చీము పట్టినటువంటి వాటిని నువ్వు పిండకుండా ఎంత నువ్వు పైపైనే కట్టులు కట్టినా, పైపైనే నువ్వు ఆయింట్మెంట్ రాసినా దానివల్ల ఉపయోగం లే. ఇంకా కాలు కుళ్ళిపోతూ ఉంటుంది. ఉండకుండా కాలు ఏమవుతూ ఉంటుంది? కుళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు జనం ఇక్కడ. పైపైనే దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళని ఏం చేయాలి? బొజ్జగేస్తున్నారు ఈయన అనే. తప్పుని తప్పుగా ఖండించే వాళ్ళు కనబట్టలేదు. తప్పుని తప్పుగా ఖండించకపోతే ఒక వ్యక్తి నాశనంలోకి వెళ్ళిపోతాడు. బుజ్జగించే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ గాయాన్ని పైనే బాగు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఈనాడు అనేక మంది పరిశుద్ధంగా బ్రతకండి,
అసలు క్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకోవాలో, ఎలాగ బ్రతకడానికి నమ్ముకోవాలో చెప్పే మనుషులు కనబడరు. ఈనాడు కూడా అనేక మంది పైననే లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి గురించే మాట్లాడేవాళ్ళు తప్ప ఆత్మ గురించి మాట్లాడేవాళ్ళు బహు తక్కువ. నిత్యజీవం పొందుకోవడం కోసం మాట్లాడేవాళ్ళు బహు తక్కువ. నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, ఏం పర్లేదులే, ఏం పర్వాలేదు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడా? వాడు ఎలా బతికినా దేవుడు చూసుకుంటాడా? చూసుకుంటాడు. చివరికి నరకంలో వేయడానికి మాత్రం ఆయన చూస్తాడు ఖచ్చితంగా. ఆయన రప్పింతాడులే అండి దేవుళ్ళకి. ఇలాంటి మాటలు మీరు విన్నారా? ఆయన నమ్ముకున్నాడు కదండి, ఆయనే ఏం చేస్తాడు? నరకంలోకి వెళ్లకుండా ఆయన కాపాడతాడా? మీరెందుకు మరి పరిశుద్ధంగా బ్రతకాలని చెప్తాడు? గాయాన్ని పైనే శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తే దానివలన ఏం ఉపయోగం లేదు. పోత వేస్తున్నాడు అన్నమాట. మట్టి గోడ మీద, మట్టి గోడకి ఏం చేస్తున్నాడు? పోత వేస్తున్నాడు. ఏం పోత? సున్నపు పోత. అర్థమవుతుందా? అది ఎలా కనబడుతుంది? అబ్బా మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది పైకి, కానీ లోపల ఏముంది? మట్టి గోడ. మట్టి గోడ. అందువలన మనం జాగ్రత్త పడాలి. ఈనాడు అనేక మంది వారి జీవితాలని బాగు చేసుకోకుండా పైనే గాయం కడిగేసి శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంతోషంగా కేరింతలు కొడుతున్న వాళ్ళు అనేక మంది. జాగ్రత్త. ఆనాడు సంఘంలో ఉన్నటువంటి గాయాన్ని కడగమని, దాన్ని తీసివేయమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2వ వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అందువల్ల ఏం చెప్తూ ఉన్నాడు? జారత్వం భయంకరమైన సమస్య, భయంకరమైనటువంటి గాయం సంఘానికి. దాన్ని ఏం చేయాలి? సరిచేయాలి. అలాంటి వాడికి బుద్ధి వచ్చేటప్పుడు చెప్పాలి. వాడు సరి చేసుకోవడానికి వాడిని గద్దించాలి. అలా ఉండవలసినటువంటి స్థానిక సంఘము దాని గురించి మాట్లాడట్లేదు. మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. 4వ వచనం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుంది? ముద్దంతా పులియజేస్తుంది. అందువలన సంఘము పరిశుద్ధంగా ఎదగాల్సిన అవసరం. ఎవరైనా పాపం చేస్తున్నారా, ఎవరైనా దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నారా, వారిని గద్దించాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా గద్దించాలి, సరి చేసుకోమని చెప్పాలి. తన మార్గాన్ని సరి చేసుకుంటున్నాడు అన్నమాట.
అందువలన గాయమును పైననే ఏం పర్లేదులే, దేవుడు చూసుకుంటాడులే, ఎన్ని ఘోర కార్యాలు జరుగుతున్నా దేవుడు చూసుకుంటాడులే అనే పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అందువల్ల పైన బాగు చేసే కార్యక్రమాలు, పాపాన్ని పట్టించుకోకపోవడం ఇక్కడ నేరం. ఖచ్చితంగా పాపాన్ని పట్టించుకోవాలి. భౌతిక సంబంధమైన విషయాల్లోనే మనుషులు ఎక్కువగా మునిగి తేలుతూ ఉంటారు. అవి కాదు, కానీ ఆత్మ సంబంధమైనవి మరీ ఎక్కువ ఆవశ్యకం మనందరికీ. దాని గురించి మనం ఆలోచన చేయాలి. 4వదిగా చూడండి, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 4వదిగా వారు సిగ్గులేని వారై ఉన్నారు, సిగ్గుపడని వారు. ఈనాడు కూడా అనేక మంది సిగ్గుపడని వారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సిగ్గులేని వారు ఉన్నారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి. ఏం కలిగి ఉన్నారు? వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? వారు పాపం చేస్తున్న పాపమని అనిపించదు, తప్పు చేస్తూ ఉన్న వారికి తప్పని అనిపించదు. అలాగ వాత వేయబడిన మనస్సాక్షి. ఆనాడు ఎలాగ వారు సిగ్గులేని వారై ఉన్నారో ఈనాడు అనేక మంది సిగ్గులేని వారై ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. కనీసం పురాతన మార్గాలను ఆలోచన చేయరు. అంటే సిగ్గులేని వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏం మాట్లాడతాడు? 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు 3వ వచనం వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. అందువల్ల విశ్వాస భ్రష్టులైనటువంటి వారు ఎలాంటి వారు అంటే వారు ఇంతకని వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి అర్థం? ఇంకా వారు ఎన్ని చెప్పినా సరే సిగ్గుపడే, నేను పాపం చేస్తున్నావు అంటే వాత వేయబడిన వాడు ఏం చేస్తాడు? మార్చుకోడు అన్నమాట. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఎలాంటి సిగ్గు ఉండదు, ఎలాంటి మనస్సాక్షి వారిని ఇబ్బంది పెట్టదు అన్నమాట. మనస్సాక్షి చెప్పి చేస్తుంది, ఇంకా మనస్సాక్షి పని చేయదు. మనస్సాక్షి ఆ వ్యక్తికి చెప్పి ఏమవుతుంది ఇంక సైడ్ని ఉంటుంది అన్నమాట. అందులో తప్పని అనిపించదు పాపం చేసేవాడికి. జాగ్రత్త, సిగ్గులేని వారై ఉండకూడదు. ఆనాడు యూదుల వల్ల ఈనాడు సిగ్గులేని వారమే మనము బ్రతికే పరిస్థితులు కాదు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై ఉండకూడదు. ఆ అబద్ధికులు ఎవరంటండి? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఆనాడు మనుషులు ఎందుకు దేవుని మాటను విన్నంటూ ఉన్నారు? ఈనాడు మనుషులు ఎందుకు దేవుని మాట విన్నంటూ ఉన్నారు? సేమ్. ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం వారు బ్రతకడానికి దేవుని మాటలకి వారు చెవినివ్వక మనసును సిద్ధపరచుకోలేని వారై ఉన్నారు. ఆనాడు మనుషుల్ని మోసం చేసేవారై ఉన్నారు.
గాయమును పైనే శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే సిగ్గులేని వారై ఉన్నారు. ఈనాడు కూడా అదే పరిస్థితి. ఈనాడు ప్రజలు కూడా ఏం చూడాలి? పురాతన మార్గమైన ఆదిమ సంఘం యొక్క రూపురేఖలు చూడాల్సిన అవసరం. అలాగున 18, 19వ శతాబ్దంలో ఆదిమ సంఘం ఎలాంటిదో అలాగే బ్రతకాలి, అదే సంఘం అంటే అని రీఫార్మేషన్ పీరియడ్లో క్రీస్తు సంఘాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన వారిలో అలెగ్జాండర్ క్యాంబెల్ అనే ఆయన ప్రెస్బిటేరియన్ చర్చికి సంబంధించిన వాడు అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుంది దాని ప్రకారం అంటే పురాతన మార్గం ఏది, ఏ మార్గంలో మనం నిలబడాలి, ఏ మార్గం అయితే మనకి నెమ్మది కలుగు చేస్తుంది, దేవుడు చెప్పినట్లుగానే చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి వారిలో అలెగ్జాండర్ క్యాంబెల్ అని ఆయన ఒకరు. ఆయన క్రీస్తు ప్రభు సంఘాన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేసినాడు అన్నాడు. అందులో దేవుని పిల్లలంగా నువ్వు నేను ఆనాడు యూదులు పురాతన మార్గాల్లో నిలబడక, పురాతన మార్గాల్ని విచారించక, మేలు కలుగు మార్గం ఏదో అది అడగక జీవితాన్ని కోల్పోయాను. ఈనాడు కూడా పరిస్థితి అదే. ఈనాడు కొత్త నిబంధన అసలు దేవుడు మాట్లాడినప్పుడు లేకపోతే కొత్త నిబంధన చేసినప్పుడు ఆదిమ సంఘాలు ఏ విధంగా నడుచుకున్నాయో అలాగూ మనం నడుచుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు లేరు అంటే కారణాలు అవే. మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మనసు సిద్ధపరచుకొని వారు ఉన్నారు, పైనే గాయాన్ని కడిగే వాళ్ళు ఉన్నారు, సిగ్గులేని వారు కూడా అంటే వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు కూడా ఉన్నారు. మనం దేవుని పిల్లలంగా మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మనం ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. పురాతన మార్గం ఏమై ఉందో దాన్ని విచారించి ఆ మార్గంలో మనం నిలబడాలి. అప్పుడు మనకు ఏమవుతుంది? నెమ్మది కలుగుతుంది. దేవుడు చెప్పిన మార్గంలోనే నెమ్మది తప్ప మనుషులు కల్పించినటువంటి మార్గాల్లో మాత్రం నెమ్మది లేదు, సమాధానం లేదు దేవునితో. గుర్తుపెట్టుకోండి. అందువల్ల పురాతన మార్గం విచారించడం అనేది, వెతకడం అనేది ఎంత అవసరమో మనం ఆలోచించాలి. దేవునికి ఆనాడు వారు అవసరమే, కానీ మేము ఏమన్నారు వాళ్ళు? నువ్వు చెప్పినట్లుగా మేము చేయము. మన జీవితాల్లో ఆ విషయాల్ని ముద్రించుకుని, పురాతన మార్గం ఏమైందో దాన్ని ముద్రించుకుని దాని ప్రకారం బ్రతకడానికి మనందరం ప్రయాసపడదాం. ఈనాడు పరిస్థితులు ఏంటంటే, ఏది పాపులరో, ఏది బాగా పాపులరో దాని వెనక వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఏది మెజారిటీ పీపుల్ చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ అని దాని వైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఏమండి? మెజారిటీ పీపుల్ ఏది చేస్తూ ఉన్నారో, ఎక్కువ మంది చేసేదానికి కదా మనుషులు వెళ్తూ ఉంటారు. అలాగే ఏది పాపులర్, పెద్ద పేరు ఉన్నదో దాని గురించి, అలాగే సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఇప్పుడు
ఎవరి వాక్యమైనా యూట్యూబ్లో చూడాలనుకోండి, ఏం చూస్తారు? ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది దీన్ని చూశారు, ఇది పాపులర్ అని దాన్ని చూసేవాళ్ళు, ఏం మాట్లాడుతున్నారా అని చూసేవాళ్ళు, దానికి విలువనిచ్చేవారు. తప్పైన అబద్ధమైన దానికి విలువనిచ్చేవాళ్ళు అనేక మంది. అలా చూస్తారు చాలామంది. నిజం చెప్పేవాడికి, ఉన్నదన్నట్లుగా చెప్పేవాడికి దానికి చూసేవాళ్ళు తక్కువ. అందువలన గాయమును పైనే బాగు చేసేవాడికే, అలాంటి వాటికి ఎక్కువ మంది పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అది పాపులారిటీ సంతరించుకుంటుంది. దేవుని వాక్యం కానిది. మెజారిటీ పీపుల్ కూడా అక్కడే ఉంటారు. సో అలా కాకుండా గ్రంథం ఏం మాట్లాడుతుందో దానికి మనం విలువనిద్దాం.